హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. విషయం ఏంటి అంటే, ఈరోజు అయితే మా తోటలో కాయలు కూడా జరిగింది. కాయలు చూడండి, వానకి ఎలాగా మాగిపోయి చెట్ల కింద రాలిపోయినాయో. రైతు ఈ సంవత్సరం ఇబ్బంది పడినంతగా బొప్పాయి రైతు ఏ సంవత్సరం ఇబ్బంది పడలేదు. ఎందుకంటే రేట్లుంటే కాయలు ఉండవు, కాయలుంటే రేట్లు ఉండవు. కాయలుండి రేట్లుంటే ఈ వ్యాపారస్తులు కోయరు. ఎందుకంటే 15 రోజులకు కోయాల్సిన కాయలు నెల రోజులకు కోస్తారు. నెల రోజులకు కోయడం వల్ల ఈ కాయలన్నీ ఏమవుతాయంటే మాగిపోతాయి. ఇలా మాగిపోవడం వల్ల రైతు నష్టపోతాడు. 10 టన్నులు రావాల్సిన కాయలు కూడా కనీసం 5-6 టన్నులు కూడా రావు. ఎంత దారుణం అంటే అంత దారుణం. దేశానికి రైతు వెన్నుముక అంటారు కానీ ఆ రైతుకి న్యాయం జరగడం లేదు. ప్రతి ఒక్కరూ మాటలు చెప్తారు, రైతు లేనిదే దేశం లేదని చెప్పి. కనీసం ఆ రైతుకే న్యాయం జరగడం లేదు. ఎన్ని కాయలు తోటలోనే ఎలాగా రేట్లుంటే ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారు? 15 రోజులకు కోయాల్సిన కాయలు 30 రోజులకు కోస్తారు. 30 రోజులకు కోయడం వల్ల ఏమవుతాయి? సగానికి సగం కాయలన్నీ ఇలా కుళ్ళిపోతాయి. ఇలా కుళ్ళిపోయి రైతు అయితే నష్టపోతాడు. చూడండి, ఆ కాయ అదే ఒక 10 రోజులకు ముందు కానీ ఒక వారం ముందు కోసి ఉంటే ఆ కాయ చాలా బాగుండేది. ఇప్పుడు లేటుగా కోయడం వల్ల ఆ కాయలన్నీ కుళ్ళిపోయినాయి. ఆ కుళ్ళిపోయిన కాయలు ఏం చేస్తారు? రైతు ఏం చేస్తాడు? వచ్చిన కాడికి రానిలే అని చెప్పి కోసాడు అని చెప్తాడు ఎంతకో కొంతకి. చాలా దారుణంగా తయారైంది అసలు. చూడండి, ప్రతి చెట్టుకి ఒక 2 కాయలు 3 కాయలు అలాగా మాగిపోయి కుళ్ళిపోయినాయి. ఈ బొప్పాయి రైతులు ఏం పాపం చిన్నప్పటి నుంచి వాటిని బిడ్డను సాగినట్టు సాగుతారు. ఎరువులేసి విత్తనాలు మొలకలన్నీ నాటి నీళ్లు గట్టి తోవాటాలు దువ్వి చివరికి అవన్నీ పంట చేతికి వచ్చే సమయానికి ఈ వ్యాపారస్తులు రేట్లు లేవని చెప్పడము, రేట్లుంటే ఈ విధంగా ఆడ అమ్ముడు పోవడం లేదు, ఢిల్లీలో ముంబైలో రేట్లు లేవని చెప్పడము. వాళ్ళకి మటుకు అవసరమైనప్పుడు మటుకు ఎంత రేట్ అయినా పెడతారు, అవసరం లేనప్పుడు అసలు రేటే పెట్టరు. అదే ఒక వ్యాపారస్తుడు ఈ సంవత్సరం నష్టం వస్తే ఆ వ్యాపారం చేయడమే మానేస్తాడు. అదే రైతు ఈ సంవత్సరం నష్టం వచ్చినా రేపు సంవత్సరం నష్టం వచ్చినా అతను అదే పంటను వేస్తాడు మళ్ళీ. ఎందుకంటే అతను రైతు కాబట్టి, అతను భూమినే నమ్ముకున్నాడు కాబట్టి, వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు కాబట్టి. ఆ రైతుకు న్యాయం జరగడం లేదు. ఒక వ్యాపారస్తుడు ఒక సంవత్సరం నష్టం వచ్చిందంటే ఆ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం ఆ వ్యాపారం చేయడం మానేస్తాడు. కానీ రైతు మానడు. రైతు కూడా అదే పని చేస్తే మనం అందరము అసలు బ్రతకలేం. రైతు అనే వ్యక్తి లేకపోతే ఈ ప్రపంచమే లేదు. పండించేవాడు లేకపోతే తినేవాడు ఎక్కడ ఉంటాడు? అది గమనించండి ఫస్ట్. రైతేమో ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టాన్ని భరించినా కూడా మనకు ఆహారాన్ని అందించడానికి తను చాలా కష్టపడతా ఉంటాడు. అలాంటి రైతుకి న్యాయం చేయడం లేదు ఎవరే కానీ. చూడండి, అసలు చెయ్యి పట్టుకుంటేనే బిజబిజ అనిపోతుంది కాయ అంతా, అంత కుళ్ళిపోయింది కాయ. అదే కాయని ఒక వారం 10 రోజులకు ముందు కోసి ఉంటే కాయ రైతుకి కలిసి వచ్చేది. కాయలన్నీ చూడండి ఎంత దారుణంగా గుల్లిపోయింది చేలో. ఒక్కొక్క చెట్టుకి 2 కాయలు 3 కాయలు ఇలా కుళ్ళిపోయింటే రైతు అనే వ్యక్తి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ బ్రతకగలడు? ఒక సంవత్సరం అప్పులు చేసి ఎరువులు వేసి అవన్నీ ఎక్కడ బూడ్చుకోగలడు? ఏదో ఒక 10 రూపాయలు లెక్క వస్తే అప్పులన్నీ బూడ్చుకొని ఏదన్నా కొంచెం అంత ఇంత వస్తే అతను బ్రతకగలడు. చూడండి, ఇలాంటి కాయలు కూడా వాళ్ళు పక్కన వేసేస్తారు. ఏమంటే అవి ఢిల్లీ పోవాలా ముంబై పోవాలా, అక్కడ పోయేటప్పటికి కాయలు కుళ్ళిపోతాయి అని చెప్పి ఇలాంటి కాయలన్నీ కుళ్ళిపోతారు. అదే కాయ చూడండి ఓపెన్ చేస్తే ఎలా ఉందో. ఆకలిగా ఉంటే ఆ కాయ అంతా ఓపెన్ చేసి పగలగొట్టి ఓపెన్ చేశాను. ఎట్లుందో చూడండి, చాలా టేస్టీగా ఉంది, తీయగా ఉంది కాయ. అలాంటి కాయలు కూడా వీళ్ళు పక్కన వేసేస్తారు. ఏమంటే అవి చాలా దూరం పోవాలి, ఇలాంటి కాయలు కూడా వేసుకుపోతే కుళ్ళిపోతే మాకు పనికిరావు ప్యాకింగ్ అని చెప్పారు. అలాంటప్పుడు మీరు వారం 10 రోజుల ముందే కోయచ్చు కదా. అలాగే అది చేయరు, ఎందుకంటే రైతు బాగుపడతారు కాబట్టి. వాళ్ళు ఎప్పుడు వస్తారు? రేట్లన్నీ తగ్గిపోయినాక టన్ను 15,000 20,000 ఉన్నప్పుడు పోయారు, టన్ను 6,000 4,000 ఉన్నప్పుడు వస్తారు. అలాంటప్పుడు ఇలాంటి కాయలన్నీ కూడా వదిలేస్తారు. రైతుకి చెప్ప మిగులుతుంది లాస్ట్కి నాకు తెలిసి. ఇదేదో ఉన్నది చూడు, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్లు. సొమ్ము ఏమో రైతుది, సోకుది మటుకు వ్యాపారస్తుది, దళారులది. సంవత్సరం అంతా కష్టపడిన రైతు మటుకు గిట్టుబాటు ధర లేక అలాడిపోతున్నాడు. ఒక నెల వ్యాపారం చేసి పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తుడు మటుకు చాలా బాగుపడిపోతున్నాడు. చాలా ధరం. అదే కాయని టౌన్లో కానీ ఎక్కడ హాస్పిటల్ దగ్గర కొనాలంటే కనీసం 60-70 రూపాయలు పెట్టి కాయ కొనాల్సి వస్తుంది. ఇలాంటి కాయలను కూడా చాలా మీద పారేస్తున్నారు, ఎందుకంటే పనికిరావని చెప్పి.
ఆ కాయని 60-70 రూపాయలు పెట్టి అమ్ముతారు. హాస్పిటల్ దగ్గరైనా, టౌన్లో అయినా, ఎక్కడైనా సరే. ఇలాంటి కాయలు కూడా బాగుండవు అని చెప్పి చాలా మీద అట్లంటే వదిలేస్తున్నారు. ఎంత బాగుంది ఆ కాయ. రైతు బాగుపడమంటే ఎక్కడ బాగుపడతాడు? ప్రెస్ మీట్లు పెట్టి అన్నీ చెప్పడమే తప్ప అవి చేస్తారు, ఇవి చేస్తారని చెప్పి. కానీ రైతుకి ఎవరు న్యాయం చేయడం లేదు. అంటే ఊరికే ఉత్తమ మాటలు చెప్తారు, అంతేగాని ఏం చేయలేము. రైతులు, కూలీలు ఎవరు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వ్యాపారస్తులు మాత్రమే బాగుపడతారు, దళారులు బాగుపడతారు అంతే. అందరూ జై కిసాన్, జై జవాన్ అంటారు, కానీ రైతుకి ఊరే కానీ న్యాయం చేసే ఒక్కరు కూడా లేరు. ఈ సంవత్సరం నష్టపోయినంతగా బొప్పాయి రైతులు ఏ సంవత్సరం పోలేదు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోయినారు రైతులు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలంటే వాళ్ళకి ప్రజలు పండించిన పంటని, వాళ్ళ పంటని వారే అమ్ముకునేటట్లు గిట్టుబాటు ధర కల్పించితే ప్రభుత్వం చాలా బాగుంటుంది. రైతుల కోసం ప్రతి ఒక్కరూ రావాలి, ముందుకు రావాలి, వాళ్ళ గురించి పోరాడాలి. ఖచ్చితంగా అయితే పోరాడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.